జూలై 2025 నెలలో శని వక్ర సంచారం, తిరోగమనం చేయనున్నాడు. ఇది కొన్ని రాశులు, నక్షత్రాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని గ్రహం న్యాయానికి, కర్మలకు ప్రతీకగా భావిస్తారు. ఇది నెమ్మదిగా కదిలే గ్రహం మరియు ఒక రాశి నుండి మరో రాశిలోకి మారడానికి దాదాపు 2.5 సంవత్సరాలు పడుతుంది. శని తిరోగమనం ఎప్పుడు? జూలై 13, 2025 ఆదివారం ఉదయం నుంచి శని మీన రాశిలో తిరోగమనం చెందాడు. ఈ తిరోగమన స్థితి నవంబర్ 28, 2025 ఉదయం వరకు కొనసాగుతుంది. ఈ 138 రోజుల పాటు శని వక్రగతిలో ఇబ్బంది పెడతాడు. జూలై 2025లో శని ప్రభావం ఎక్కువగా ఉండే రాశులు. శని తిరోగమనం వల్ల అన్ని రాశులపైన ఏదో ఒక విధంగా ప్రభావం ఉంటుంది. కానీ కొన్ని రాశుల వారికి ఈ సమయంలో ఎక్కువ ఇబ్బందులు, సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. మేషరాశి 2025 మార్చి 29 నుండి మేషరాశి వారికి ఏలినాటి శని, సడే సాతి ప్రారంభమైంది. దీని కారణంగా జూలై మాసంలో కూడా వీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కష్టాలు, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కన్య రాశి జూలై 28న కుజుడు కన్య రాశిలో సంచారం చేయడం, శని మీన రాశిలో ఉండటం వల్ల సంసప్తక యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో కన్యరాశి వారికి కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం, కుటుంబం, వ్యాపార పరంగా కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. సింహరాశి వారికి శని రాశి మార్పు ప్రభావం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావంతో తీవ్ర కష్ట నష్టాల బారిన పడే అవకాశం ఉంది. ధనుస్సు రాశి శని వక్రగతి ధనుస్సు రాశి వారిపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో కొన్ని అనుకోని సమస్యలు, జాప్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది. శని ప్రభావం వల్ల ఎదురయ్యే సాధారణ సమస్యలు. శని తిరోగమనం వల్ల ముఖ్యంగా ఈ కింది అంశాలలో జాప్యాలు, సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. సంబంధాలు, అపార్థాలు, కమ్యూనికేషన్ సమస్యలు ఏర్పడవచ్చు. సంబంధాల్లో పురోగతి నెమ్మదిగా ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించడం ముఖ్యం. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టవచ్చు. వృత్తి, వ్యాపారం, పనుల్లో ఆటంకాలు, జాప్యాలు, పై అధికారుల నుండి ఒత్తిడి వంటివి ఉండవచ్చు. పరిహారాలు. శని ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి ఈ క్రింది పరిహారాలను పాటించవచ్చు. శని పూజలు, శనీశ్వరుడిని ఆరాధించడం, శని స్తోత్రాలను పఠించడం. దానధర్మాలు, నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలు, ఇనుము, నూనె వంటివి దానం చేయడం. సేవా కార్యక్రమాలు, పేదలకు, వృద్ధులకు సహాయం చేయడం శని శాంతిస్తాడు. హనుమాన్ చాలీసా పఠనం, హనుమంతుడిని ఆరాధించడం వల్ల శని ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. ఈ సమయంలో ఓపిక, సంకల్పంతో ఉండటం ముఖ్యం. ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మరిన్ని వీడియోల ఆసక్తికరమైన కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు ముందుగా మీకు రావాలంటే బెల్ సింబల్ కి క్లిక్ చేయండి.